ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో మరి నూతన దినాన్ని అనుగ్రహించినటువంటి మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులారా, మీ అందరికి కూడా నేటి వాగ్దాన భాగంగా యెషయా గ్రంథంలో నుంచి 60వ అధ్యాయము 20వ వచనం. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడి క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ప్రైజ్ ది లార్డ్. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు అన్నాడు దేవుడు. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ దుఃఖ దినములు సమాప్తములు అవ్వాలంటే మన దేవుణ్ణి మనం వెలుగుగా చేసుకోవాలి. ఆయన మనకు వెలుగుగా ఉన్నప్పుడు మన దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. ఈ లోకంలో అనేకమైన వెలుగులు ఉన్నాయి. సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు, పౌర్ణమి, అమావాస్యలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి, గతించిపోతూ ఉంటాయి. అవన్నీ నిరంతరం కాదు, స్టాండర్డ్ కాదు. యెహోవాయే మనకు నిత్యమైన వెలుగు. ఎప్పుడైతే మన ఆ దేవుణ్ణి మనము వెలుగుగా చేసుకుంటామో, యెహోవాయే నాకు నిత్యమైన వెలుగు అని ఎప్పుడైతే మనం నమ్ముతామో, దుఃఖ దినములు సమాప్తం అవుతాయి అన్నాడు దేవుడు. సమాప్తం అంటే ఎండింగ్ కదా, అయిపోయింది, సమాప్తం అయిపోయింది అని అర్థం అన్నమాట. దుఃఖ దినములు, నీ దుఃఖ దినములు సమాప్తములగును అంటే దుఃఖ దినములు అన్నీ కూడా తొలగిపోయినని అర్థం అన్నమాట. కాబట్టి ఈ లోకంలో అనేకమైన వెలుగులు ఉంటాయి. అవన్నీ కూడా మనం నమ్మినామంటే చూడండి, మన జీవితాల్లో ఇంకా క్వశ్చన్ మార్కులో ఉంటాయన్నమాట. ఏం అర్థం కాకుండా ఉంటాయన్నమాట. కారుని తీసుకొని వచ్చి ఒక చెట్టు కింద నీడుందని పెడతావు, ఆ నీడ అలాగనే ఉంటుందా? అది గతించిపోతుంది. 1 అవర్ 2 అవర్ కలిసి ఆఫీస్కి వెళ్ళి మరలా వచ్చి చూస్తే కారు ఎండలో ఉంటుంది. నువ్వు ఎక్కడ పెట్టావు? కారు నీడలో పెట్టావు, మరి ఎండ వచ్చేసింది కదా. అవన్నీ నిరంతరం కాదు, అవి గతించిపోయేటివి. ఈ లోకంలో సూర్యుని వెలుగు, చంద్రుని వెలుగు, పౌర్ణమి, అమావాస్యలు ఇవన్నీ కూడా గతించిపోయేటువంటివి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనము యెహోవాని వెలుగుగా తీసుకుంటామో, చూడండి, యెహోవాయే నాకు నిత్యమైన వెలుగుగాని ఎప్పుడైతే నువ్వు తీసుకుంటావో దుఃఖ దినములు సమాప్తం అవుతాయి అంటున్నాడు అనమాట. ఎండింగ్. ఇంకా దుఃఖ దినములు అన్నీ కూడా ఇంకేమి లేవు, అన్నీ కూడా సమాప్తంలో అయిపోతాయి, తొలగిపోయినాయని మనకి గుర్తు. కాబట్టి ఈ లోకంలో నీ జీవితంలో చూడండి, కొన్ని విషయాలు రాసుకుంటూ వెళ్తున్నప్పుడు దాన్ని ముగించలేకుండా ఇంకా క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్ పట్టకుండా కామ పెట్టినామంటే ఇంకా ఏదో ఉంది అని అర్థం అనమాట. ఇలాగ నువ్వు రాసుకుంటూ పోతున్నప్పుడు మన జీవితాలు అన్నీ కూడా కామాలే, ఫుల్ స్టాప్లు కాదు. కానీ ఎప్పుడైతే మన యెహోవాను నిత్యమైన వెలుగుగా చేసుకుంటామో మన జీవితంలో ఫుల్ స్టాప్ అనేది పెడతాడు దేవుడు. సమస్యలకి, అనారోగ్య సమస్యలకి, ఆర్థిక సమస్యలకి, బాధలకి ఇవన్నిటి కూడా దేవుడు ఫుల్ స్టాప్ పెడతాడు అన్నమాట. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వెలుగులను మనం వెలుగుగా చేసుకున్నామంటే మనకెప్పుడు కూడా ఇంకా కామ పెట్టుకుంటూ పోవాల్సిందనమాట. దేవుడు నిన్ను విడవను విడబాయన అంటాడు. సమస్యలు అంటాయి, నిన్ను విడవను విడబాయనని మనం వెంట పడుతూ ఉంటాయన్నమాట. నిన్ను విడవను విడబాయనని సమస్యలు మనమే ఎప్పుడు కూడా మనం వెంబడిస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే దేవుని మనం వెలుగుగా, యెహోవాయే నిత్యమైన వెలుగుని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, వెలుగుగా చేసుకుంటావో మన దేవుణ్ణి, మన దుఃఖ దినములు సమాప్తం అవుతాయి. సమాప్తం అంటే అయిపోయినా ఇంకా నీకు సంతోషంగా ఉంటావు అనమాట. ఏమన్నా మనకి మహిమ కలిగిన గాక. కాబట్టి గతించిపోయే ఈ లోకంలో నీడ వంటి దినాలు, నీడ వంటి జీవితాలు కూడా మనవి. కాబట్టి దేవుణ్ణి మనం వెలుగుగా తీసుకోవాలి. ఆయన మనకు నిత్యమైన వెలుగుగా మనం ఎప్పుడైతే నమ్ముతామో మన జీవితాల్లో సమస్యలు ఇవన్నిటి కూడా దేవుడు ఫుల్ స్టాపులు పెడతాడనమాట. కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాల బాధకి దేవుడు అవి ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు, సమాప్తం అయిపోతాయి అన్నమాట. అబ్రహాము కుమార్తె లూకా సువార్త 13వ అధ్యాయంలో 16వ రోజు 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయి ఆమె అబ్రహాము కుమార్తె ఎంతో బాధపడుతూ ఆమె ఇప్పుడు కూడా పైన చూడలేదు, కిందనే చూసుకుంటూ వంగిపోయి నడుస్తూ ఉంటుంది అనమాట. యేసు ప్రభు ఒక దిక్క ప్రసంగం చేయడానికి వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వస్తున్నాడని తెలుసుకొని ఆమె యేసు ప్రభు ఎదుర్కొని ఆమెను చూసినప్పుడు, దేవుని చూసినప్పుడు దేవుడు ఆ ప్రసంగం ఆపేశాడు. ఫస్ట్ ప్రసంగం ఆపేసి అబ్రహాము కుమార్తె దగ్గరకు వచ్చి ఆమె నడిమ చేపట్టి ఆమెకి స్వస్థత కలుగును కాకన్నప్పుడు ప్రారంభం చేసినప్పుడు ఆమె చక్కగా లేచి నిలబడి నడవడం ప్రారంభించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని సంవత్సరాల నివారణ బాధ దేవుడు ఫుల్ స్టాప్ పెట్టిపోతున్నాడు.
కొన్ని సంవత్సరాల బాధకి దేవుడు ఈరోజు నీకు సమాప్తం అవుతుంది అన్నాడు. నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం అయిపోబోతున్నాయి. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె రక్తస్రావం నిలిచిపోయింది. 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడింది. అనేక హాస్పిటల్లో చూపించింది, ఎక్కడా మేలు కలదు. ఈ రోగం నీకు బాగోదన్నారు డాక్టర్లు. కానీ దేవుడు ఎప్పుడైతే నిత్యమైన వెలుగు దగ్గరికి ఆమె ఎప్పుడైతే వచ్చిందో, ఆ వెలుగును ముట్టిందో, ఆమె రక్తస్రావణ నిలిచిపోయింది అనమాట. ఆ బాధ నివారణ అయిపోయింది. ఆమె యొక్క దుఃఖ దినములు సమాప్తం అయిపోయినాయి. కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి పక్షవాయుతో పడినటువంటి ఆ పక్షవాయు కలిగినటువంటి అతను చూడండి, ఇంకా జీవితమే ఇంకా లేదు నా జీవితం అనుకున్నాడు. ఆ జీవితం ఇంతే అనుకొని బాధపడుతుంటుండగా దేవుడు అక్కడికి వచ్చినప్పుడు యేసుప్రభు ఒక్క మాట పలికాడు, నీ పరుపు ఎత్తుకొని నువ్వు లేసి నడు అన్నాడు. అంతే, నీ పరుపు ఎత్తుకొని లేసి నువ్వు నడు అన్నాడు. అతను పరుపు ఎత్తుకొని లేచి నడవను ప్రారంభించాడు అన్నమాట. 38 సంవత్సరాల నుంచి బాధ. ఎప్పుడైతే నిత్యమైన వెలుగును నువ్వు వెలుగుగా చేసుకుంటావో, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని వెలుగుగా చేసుకుంటావో, కొన్ని సంవత్సరాల బాధ నుండి నీకు విడుదల కలుగుతుంది. నీ దుఃఖ దినములు సమాప్తం అయిపోతాయి అన్నమాట. అబ్రహాం కుమార్తెకు స్వస్థత కలిగింది. ఎన్నో హాస్పిటల్ చూపించింది, ఎన్నో ప్రార్థన చేసుకున్నది. అబ్రహాం కుమార్తె అంటే ఆమె కూడా మరి ప్రార్థన తెలిసి ఉండొచ్చు, వాక్యం తెలిసి ఉండొచ్చేమో. కానీ దేవుడు ఎప్పుడైతే ఆమెను చూసి ప్రసంగాన్ని ఆపేసేసి చూడండి, విశ్రాంతి దినమున ఆమెను స్వస్థపరిచాడు. నడుము చేపట్టి నీకు స్వస్థత కలుగును కాకన్నప్పుడు ఆమె లేసి చక్కగా నడవడం ప్రారంభించింది. 18 సంవత్సరాల నుంచి ఆమె పైన చూడలేదు, కిందనే చూస్తుందన్నమాట. చూసారా, కొన్ని సంవత్సరాల బాధతో ఈ రోజు నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నావేమో. దుఃఖ దినములు ఈ రోజు సమాప్తం అయిపోబోతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన దేవుని మన యెహోవా నిత్యమైన వెలుగను నమ్ము, ఆయన వెలుగుగా చేసుకో. సూర్యుడిని, చంద్రుడిని, లోకంలో ఉన్న గతించిపోయి వెలుగుల్ని మనం వెలుగుగా తీసుకోవద్దు. అవన్నీ కూడా గతించిపోతాయి. కానీ మన జీవితంలో మనకు ఫుల్ స్టాప్, ఒక కామన్ అనేది ఎప్పుడు ఉంటూ ఉంటుందన్నమాట. బాధలు, సమస్యలు అన్నీ ఉంటూ ఉంటాయి. కానీ నిత్యమైన వెలుగుగా ఎప్పుడైతే మన దేవుణ్ణి చేసుకుంటావో, నీ దుఃఖ దినములు సమాప్తం అయిపోతాయి అన్నాడు దేవుడు. ఎండైపోతాయి అని చెప్పినాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి నీ బాధ నివారణ కాలేదని బాధపడుతున్నావా? ఎన్నో సంవత్సరాల నుంచి కురింగిపోతున్నావా? దేవుడు ఈరోజు నీకు ఒక ఫుల్ స్టాప్, దుఃఖ దినములు సమాప్తం అయిపోతాయని వాగ్దానం పలుకుతున్నాడు దేవుడు. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించుంటుండగా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, ప్రతి ఒక్కరి జీవితాల్లో కొన్ని సంవత్సరాల బాధ నుంచి అవన్నీ కూడా దుఃఖ దినాలు సమాప్తం అయిపోను గాక. ఆమేన్. అవన్నీ కూడా తొలగిపోను గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన నామని బట్టి మేము స్తుతిస్తున్నామయ్యా. యువతకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినావు నాయన. నీకు దుఃఖ దినములు సమాప్తం అవుతాయి అన్నావు తండ్రి. యెహోవా నీకు నిత్యమైన వెలుగు అన్నావు ప్రభా. నాయన నిత్యమైన వెలుగుగా నాయన మేము చేసుకుంటున్నాం ప్రభా. నీవే నిజమైన వెలుగు మాకు నాయన మా జీవితాల్లో ప్రభా. ఇంకా ఎవరైతే నాయన ప్రభా అయా ఈ లోకాన్ని నమ్ముకొని అయా నాయన జీవితాల్లో నాయన అప్పుడు ఇంకా ఏదో క్వశ్చన్ మార్కులో ఉన్నారేమో నాయన తండ్రి. అవన్నీ కూడా నాయన గతించిపోయేటువంటి ఈ లోకంలో వెలుగులు, అయా వెలుగులను ఆధారం చేసుకున్నారేమో. నిత్యమైన వెలుగు నాయన మిమ్మల్ని చేసుకోవడానికి సహాయం చేయండి. ఉద్యోగానికి ఉద్యోగం తెచ్చేయండి, వివాహం కాని వరకు వివాహం తెచ్చేయండి, గర్భఫలం లేని వరకు గర్భఫలం తెచ్చేయండి ప్రభా. నాయన అనారోగ్య సమస్యలతో వాళ్ళని ముట్టి స్వస్థపరచండి. గర్భిణీ స్త్రీని సుఖ ప్రసవాన్ని అనుగ్రహించండి. అయా రోగులందరినీ ముట్టి స్వస్థపరచండి. ప్రయాణస్తులందరినీ కాపాడండి, క్షేమం తెచ్చేయండి, ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి. కుటుంబాలకు సమాధానం, ఐక్యత తెచ్చేయండి తండ్రి. యానివర్సరీ డే, వెడ్డింగ్ డే జరుపుకుంటున్నటువంటి జీవితాల్లో మరొక నూతన దినాన్ని అనుగ్రహించి కృప చూపించండి. అయా మరొక జీవకట్టాన్ని అనుగ్రహించి వాళ్ళ జీవితాల్లో నాయన సహాయం చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం తెచ్చండి, ప్రతి ఒక్కరికి చదువుకున్న బిడ్డలందరికీ మంచి జ్ఞానం తెచ్చండి, కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జయము కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందిన పరలోకపు తండ్రి. ఆమేన్.